నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, హనుమాన్ ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి ఈ మధ్య ఒక ప్రెస్ మీట్‌లో మాట్లాడుతూ ఒక మాట అన్నారు. అంటే ఇండస్ట్రీలో మోనోపాలీ నడుస్తుంది. మాలాంటి ప్రొడ్యూసర్‌ని ఎదగనివ్వట్లేదు అన్నట్టుగా మాట్లాడినట్టు తెలుస్తుంది. దీని గురించి మీరేమంటారు సార్? అంటే ప్రెస్ మీట్ అని కాదు కానీ ఆయన ఏదో ఛాంబర్లో ఆవేదన వ్యక్తం చేశారనే మాట అయితే నేను విన్నాను. అంటే ఛాంబర్కి వెళ్ళి ఆయన తనకి ఇటీవల కాలంలో ఆయన ప్రొడ్యూసర్ మాత్రమే కాదు, డిస్ట్రిబ్యూటర్ కూడా చాలా పెద్ద ప్రాజెక్ట్స్లోనే ఇన్వాల్వ్ అయి ఉన్నాడు ఆయన గతంలో. అంటే చిరంజీవి గారి ఆచార్యకి కూడా ఆయనే ప్రొడ్యూసర్గా వ్యవహరించారు. అంటే కొణిదెల కంపెనీ ఉన్నప్పటికీ నిరంజన్ రెడ్డి కీలకంగా వ్యవహరించాడు దానిలో. ఆ తర్వాత కూడా ఆయన చేసినటువంటి రకరకాల ప్రయత్నాలు, ప్రయోగాలు హనుమాన్ ఆయనే. అయితే హనుమాన్కి సంబంధించి ఆయనకు జరిగిన అన్యాయం ఏంటంటే డైరెక్టర్ వర్మ గారు ఆయన ఏం చేశాడు, ఇప్పుడు మైత్రి మూవీ మేకర్స్తో పార్ట్ 2 తీయటానికి కాంట్రాక్ట్ కుదుర్చుకున్నట్టుగా ఒక సమాచారం బయట ఉంది. అంటే తన దగ్గర చేసి ఇప్పుడు తనకంటే పెద్ద ప్రొడక్షన్ హౌస్ అన్నట్టుగా అలా వెళ్ళిపోయి ఇప్పుడు దాని మీద దీని క్రేజ్ మీద దాని బిజినెస్ జరగాలి. అది తీసుకెళ్ళి వేరే చోట లాంచ్ చేయటం అనేది ప్రశాంత్ వర్మ తనని డినై చేసినట్టుగా తను భావిస్తున్నాడు. అలాగే మోసం చేసినట్టుగా కూడా భావించాల్సి వస్తుంది అనేది ఆయన అభిప్రాయం. అలాగే ఆయన డిస్ట్రిబ్యూట్ చేసినటువంటి డబుల్ స్మార్ట్ సినిమాకి సంబంధించి దాదాపు ఆయన 40 కోట్లకి ఏమో కొన్నాడు, అది 10 కోట్లు కూడా రాలేదు అనేది ఆయన అభిప్రాయం. ఆ బ్యాలెన్స్ డబ్బులు అడిగితే మేము వేరే పిక్చర్ ఏదో నీకు ఇస్తామని చెప్తూ వస్తున్నారు వాళ్ళు, పూరి జగన్నాథ్, చార్మి. అయితే ఆ నష్టాన్ని ఎలా భర్తీ చేస్తారు అనే దానికి సంబంధించి ఏ రకమైనటువంటి క్లారిఫికేషను లేదు, క్లారిటీ లేదు వాళ్ళ దగ్గర నుంచి అని చెప్తున్నారు ఆయన. ఆయన ఇప్పుడు ఆల్రెడీ 2 సినిమాలు ప్రొడక్షన్లో ఉన్నాయి ఆయనవి. నిరంజన్ రెడ్డి గారు సాయిధరం తేజ్తో ఏటిగట్ట అవతల అన్న టైటిల్తో ఏదో సినిమా ఒకటి చేస్తున్నాడు. దాంతోపాటు కిచ్చా సుదీప్తో ఒక సినిమా బిల్లారంగా భాష అని ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలు ప్రొడక్షన్లో ఉండగా ఆయన గతంలో చేసినటువంటి సినిమాలు వచ్చినటువంటి నష్టాలు, ఆ నష్టాలకి రావాల్సినటువంటి అంటే ఆయనకి ఆ నష్టాలు ఎవరైతే కలిగించారో వాళ్ళ దగ్గర నుంచి ఆ డబ్బులు ఇప్పించాల్సినటువంటి బాధ్యత ఎవరిది అనేది ఛాంబర్ నుంచి ఒక క్లారిఫికేషన్ కోరుతూ అక్కడ తన మొర వినిపించుకున్నట్టుగా ఒక సమాచారం. ప్రెస్ మీటో మరొకటో కాదు, ఆయన ఛాంబర్కి వెళ్ళి తన ఆవేదనను వ్యక్తం చేసి, అయ్యా నా పరిస్థితి ఇది, నేను రెగ్యులర్ ప్రొడక్షన్ చేస్తున్నాను, డిస్ట్రిబ్యూషన్ రంగంలోనూ ఉన్నాను, నన్ను ఇలా రకరకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు, వాళ్ళని ఒకసారి పిలిచి మాట్లాడి నాకు రావాల్సిన బకాయిలేవో నాకు ఇప్పించేస్తే కొంత నేను కుదుట పడతాను అని చెప్పుకోవడంతో పాటు నాతో పార్ట్ 1 చేసి సక్సెస్ కొట్టేసి ఇప్పుడు తీసుకెళ్ళి దాన్ని ఇంకెక్కడో పెట్టడం అనేది ప్రశాంత్ వర్మ అనే డైరెక్టర్కి ఎలా సబబు అనేది కూడా మీరు ఒకసారి మాట్లాడి సెటిల్ చేయండి అన్న పద్ధతిలో ఆయన తన సినిమా కష్టాలన్నింటినీ ఛాంబర్ వారి దృష్టికి తీసుకెళ్ళాడు. ఛాంబర్ వారు ఎలా రియాక్ట్ అయ్యి అతన్ని ఎలా బయటేస్తారు దానిలో నుంచి అనేది చూడాలి. సార్, ఇప్పుడు ఆల్రెడీ ఆయన డబుల్ ఇస్మార్ట్ శంకర్ తో కొంత డబ్బు కోల్పోయారు అండ్ ఇప్పుడు ఆచార్యతో కోల్పోయారు. కానీ ఇప్పుడు వాళ్ళకు సపరేట్ ప్రొడక్షన్స్ ఉన్నప్పటికీ ఇతనితో ఎందుకు కొనిపించారు అంటారు? ఎవరు అంటే కొనిపించడం అంటే సినిమా ఇతను డిస్ట్రిబ్యూటర్ కాబట్టి ఇతనికి ఇచ్చారు సినిమా, ఇతను డిస్ట్రిబ్యూట్ చేశాడు. డిస్ట్రిబ్యూటర్ అనేవాడు లేడీ బయ్యరే ఉన్నాడు. అంటే థియేటర్కల్ రైట్స్ కొనుక్కున్నాడు ఇతను, 40 కోట్లకు కొనుక్కున్నాడు. కొనుక్కుంటే ఇతనికి 10 కోట్లు కూడా రాలా, 30 కోట్ల పైన నష్టం వచ్చిందని చెప్తున్నాడు ఆయన. ఇలా నష్టం వచ్చినప్పుడు ఇచ్చేయమని అడుగుతున్నారు, వెనక్కి ఇచ్చేయండి నేను ఇచ్చిన డబ్బులు అని అడుగుతున్నారు. అది నిన్న కూడా జాక్ సినిమాకి సంబంధించి కూడా ఒక వివాదం నడుస్తోంది ఛాంబర్లో అనేది బయట వినిపిస్తున్న మాట. అంటే ఆ సినిమా థియేటర్కల్ రైట్స్ కొనుక్కున్న వాళ్ళు నష్టపోయారు, ఆ నష్టాన్ని భర్తీ చేయమని ప్రొడ్యూసర్ మీద ఒత్తిడి చేస్తే ప్రొడ్యూసర్ నేను భారీ రెమ్యూనరేషన్లు ఇచ్చాను కాబట్టి హీరోలు వాళ్ళు డబ్బులు ఏదన్నా వెనక్కి ఇస్తే ఆ ఇచ్చిన డబ్బులు మీకు రిటర్న్ ఇస్తాను అని చెప్తున్నట్టు ఆయన. అంటే రకరకాల మాటలు చెప్తున్నారు వీళ్ళు. వ్యాపారం అయిపోయిన తర్వాత ఓటీటీ డబ్బులు వచ్చినప్పుడు ఇస్తాము అని చెప్తున్నారు. ఆ ఓటీటీ డబ్బులు ఎప్పుడు వస్తాయో అవి ఎవరికి తెలియదు, వాళ్ళకే వెళ్ళిపోతాయి ఆ డబ్బులు. అవి వచ్చాయనే విషయం కూడా వాళ్ళు ఎవరికి చెప్పరు. డబుల్ స్మార్ట్ విషయంలో జరిగింది అది. హీరో రెమ్యూనరేషన్లో కూడా వాళ్ళు కొంత ఆపి ఓటీటీ డబ్బులు వచ్చినప్పుడు ఇస్తాము ఇలాంటివి ఏవో చెప్పారు. అతనికి పూర్తిగా న్యాయం చేయలే.
ఈవెన్ విజయ్ దేవరకొండ కూడా నష్టపోయాడు ఆ ప్రాజెక్టులో పర్సనల్ గా. కానీ పూరి జగన్నాథ్ అండ్ చార్మి అయితే నష్టపోలేదు అనేది నాకున్న సమాచారం. వాళ్ళు ప్రాఫిటబుల్ గానే ఉన్నారు. ఇప్పుడు విజయ్ సేతుపతితో సినిమా చేస్తున్నారు. అది కూడా ఒక సెటైరికల్ మూవీగా చేస్తున్నారు దాన్ని. అది వర్కౌట్ అయిపోతే ఇప్పుడు ఆ కష్టాల్లో నుంచి బయటకు వచ్చేయాలని ప్రయత్నంలో ఉన్నారు వాళ్ళు. అయితే ఈ డబుల్ స్మార్ట్కి సంబంధించిన నష్టాలు భర్తీ చేయడానికి వాళ్ళు చెప్పిన కారణం ఏంటి, మేము తర్వాత చేసే సినిమాలు ఇస్తాము అని. అంటే ఇప్పుడు మేబీ ఈ సినిమా ఇస్తే ఇవ్వచ్చు, ఇప్పుడు చేస్తున్నటువంటి సినిమా విజయ్ సేతుపతితో చేస్తున్న సినిమా ఇస్తే ఇవ్వచ్చు, అదేవైనా ఎక్కువ లాభాలు తీసుకొస్తే బయటపడతాడు. అంటే ఇప్పుడు ఈయన పరిస్థితి ఇట్లుంది అని అంటే మిగతా ప్రొడ్యూసర్స్ ఉన్నారు, ఇప్పుడు దిల్ రాజు కావచ్చు, సురేష్ బాబు కావచ్చు, అల్లు అరవింద్ కావచ్చు, వీళ్ళకి నష్టాలు వస్తే ఎలా ఉంటుంది? ఎవరైనా సినిమా అంటే ఇప్పుడు ఎవరు కూడా పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ ఎవరు సినిమాలు తీయటం లేదు సీరియస్ గా. వాళ్ళు ఎవరో ఔత్సాహికులు తీసినటువంటి సినిమాలు బాగుంటే తీసుకుని వాళ్ళ పేరేసి రిలీజ్ చేస్తున్నారు. ఇది జరుగుతోంది. అలాగే ఈ రిలీజ్ చేయటం, ఒకవేళ వాళ్ళు పెద్ద హీరోల డేట్స్ దొరికితే వాళ్ళు సినిమా చేస్తున్నారు. ఆ చేసిన సినిమాకి ఇలాంటి వాళ్ళందరూ వెళ్ళి థియేట్రికల్ రైట్స్ కొనుక్కుంటున్నారు. ఇప్పుడు థియేట్రికల్ రైట్స్, ఓటీటీ రైట్స్, డిజిటల్ రైట్స్, అలాగే శాటిలైట్ రైట్స్, అప్ కంట్రీ శాటిలైట్ రైట్స్, ఇలా 100 రకాలుగా సినిమాని అమ్ముతున్నారు. ఈ అమ్మకాలలో థియేట్రికల్ రైట్స్ అనేది ఒకటి. ఆ థియేట్రికల్ రైట్స్ దగ్గర థియేటర్కి జనం రాకపోతే నష్టం వస్తుంది. వాళ్ళకి నష్టం వచ్చినప్పుడు మా డబ్బులు వెనక్కి ఇచ్చేయండి అని అడుగుతున్నారు. గతంలో 5 ఏళ్ల కాంట్రాక్ట్ ఉండేది, 5 ఏళ్లలో రకరకాల చోట్ల వేసి డబ్బులు వెనక్కి తెచ్చుకోగలిగేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. సినిమా 3-4 రోజుల్లో ఏది తెచ్చినా 3-4 రోజుల్లోనే జరగాలి. జరగకపోతే వాళ్ళు ఇమ్మీడియట్ గా ఛాంబర్ దగ్గరికి అలాగే వచ్చేసి ప్రొడ్యూసర్ ఇంటి దగ్గర, డైరెక్టర్ ఇంటి దగ్గర కూర్చుని గొడవ చేస్తున్నారు. ఈ గొడవలు చాలా సినిమాలకు సందర్భంగా చూసాం మనం. ఆచార్య సినిమాకు సంబంధించి కొరటాల శివ ఆఫీసులో బయ్యర్స్ గొడవల గురించి అనేక కథలు విని ఉన్నాం. కాబట్టి ఈ థియేట్రికల్ రైట్స్ కొనుక్కున్న వాళ్ళతోనే ఈ ఘర్షణ జరుగుతోంది. అందులో భాగంగానే ఇప్పుడు ఈయన కూడా థియేట్రికల్ రైట్స్ కొనుక్కునే భంగపడ్డాడు డబుల్ స్మార్ట్. నిరంజన్ రెడ్డి గారు ఆ డబ్బులు వెనక్కి ఇప్పించమని అడుగుతున్నాడు. వాళ్ళు ఏదో నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇస్తామని చెప్తున్నారు, కానీ ఇవన్నీ కాదు, నాకు డబ్బులు ఇచ్చేస్తే నేను ఇంకేదో ప్రాజెక్ట్ చేసుకుంటాను. ఆయన ఆల్రెడీ 2 అండర్ ప్రొడక్షన్ ఉన్నాయి, 2 సినిమాలు, కాబట్టి ఆయనకి మేబీ డబ్బులు అవసరం వచ్చి ఉంటుంది. దానికోసం